ఓకే. ఇవన్నీ ప్రాసెస్. మంచి మధ్య ఎక్కువ అంటున్నారు చదువు తెచ్చింది. ఒకవేళ 3 రాజధానులు అయితే ఎలా ఉండేదండి? అసలు ఆ కాన్సెప్ట్ తప్పండి. అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ తప్పు అసలు అది తీసుకోకూడదు. మరి ఎందుకని అట్లా సలహాదారులు ఎలా ఉన్నారు ఏంటి అసలు? సలహాదారు బాగాలేదని ఇంత పరిస్థితి వచ్చింది. సలహాదారులు బాగాలేదు. అదే ఇప్పుడు ఇంకోటండి, ప్రజలు 2019 ముందు 2014 నుంచి 2019 దాకా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అనేది 100% ప్రజల్లో ఉంది. 100%. మీకు రెయ్యా పగలా అనేది కాదు. గెలిచిన తర్వాత అసలు ఏమైంది? ప్రజల్లో రావడం భయం ఏంటి అసలు? ఆయన తప్పు చేయలేదు. ఇప్పుడు ప్రజా ఆలోచించి గెలిపించారు. అవును, మంచిదే కదా, మెజారిటీతో గెలిచింది. కానీ ప్రజల్లో రావడం తప్పేంది అసలు? అదే ఆయన్ని ప్రజల్లో రానికొని చేశారు. ఈ చుట్టూ ఉన్న సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల్లో రానికొని చేశారు. ఆ ప్రజల్లో రానికుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం. ఇంకోటి చిన్న విషయం దీంట్లో నేను ఎక్కువ చెప్పవలసిన లేదు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఉన్న పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4-5 గంటలు కూర్చోవాలంటే ఆయన అపాయింట్మెంట్ కోసం ఎవరన్నా ఉంటారా? ఇవాళ మన గ్రామ స్థాయిలో ఇప్పుడు నేనున్నా ఒక సర్పంచ్ అని ఏం కాదు, మా మిసెస్ మళ్ళా రెడ్డి గారు మళ్ళీ అపాయింట్ ఎత్తుదు. మా మిసెస్ సర్పంచ్. ఇప్పుడు మీరే ఒక మీద వచ్చారు, నేను మిమ్మల్ని ఒక 4-5 గంటలు కూర్చోడు మీకు ఎలా అనిపిస్తుంది? నా మీద మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా కలిగింది. చెప్పండి, మీకు ఉపయోగం చెప్పండి పూర్తిగా. ఏమంటుంది? అది వీడికి ఎంత పవర్ అయిందని మనం ఒకటి గెలిపిస్తే, మనం ఓటేసి గెలిపిస్తే అసలు వీళ్ళందరికీ 4 గంటలు అవుతుంది. అసలు ఇంతవరకు మనకి రెస్పాన్స్ లేదు. మీరు ఏం చేస్తుంటారు అసలు అంటే లోపల ఒపీనియన్ అది ఏంటి కాదు. అటువంటిది మీకే అరవై నానప్పుడు అనిపిస్తే ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ గారు కూర్చో అపాయింట్మెంట్ 7 గంటలు కూర్చోవాలంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. అది ఆ గ్యాప్ బాగా పెరిగిపోయి పార్టీ అలా ఇంత అధ్యయనకి పెరగడం జరిగింది. రీసర్వే వల్ల ఉపయోగాలు చెప్పండి. రీసర్వే వల్ల ఉపయోగాలు అంటే చాలా ఉన్నాయి ఉపయోగాలు. కాబట్టి దాన్ని మన ప్రజలు దాని తప్పుడు సంకేతాలు పంపించారు గత ప్రభుత్వం వాళ్ళు. రీసర్వే ఏంటంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు రికార్డులు రాశారు. ఇప్పుడు మీ పొలం 6 ఎకరాలు ఉందంటే 6 ఎకరాలకు అద్దులు వాళ్ళు వేసిన అద్దులు తప్ప ఇప్పుడు దాంట్లో ప్రకారం వస్తాం తప్ప అసలు మీకు 6 ఎకరాలు ఉందా లేదా తెలియదు. ఆ సర్వే నంబర్లో ఆ నంబర్లో ఉంది అనుకుంటాం తప్ప అసలు మీకు 6 ఎకరాలు ల్యాండ్ ఉందంటే 6 ఎకరాలు ఉందో లేదో తెలియదు ఎవరికి. దాన్ని కొలుచుకుంటే ఉండవరకే మీరదిగా మీ అద్దుల మధ్య. ఇప్పుడు రీసర్వే ఏంటంటే అసలు మీకు రికార్డు 6 ఎకరాలు ఉంది, అది ఎవరి దాంట్లో వెళ్ళింది, అక్కడ పోయిందా ఇంకోటి పోయిందా ఇంకోటి పోయింది, దాన్ని తీసి మీ 6 ఎకరాలు చూపించాలి. రీసర్వే అంటే అదే. ఎవరికున్న ఆస్తి ఒకళ్ళు పోవద్దు, మీకు కూడా రావద్దు, నీకు ఉండాలి అనే సంకల్పంతో పెట్టింది ఈ టైటిల్ యాక్ట్ అనేది. అది కేంద్రం చేసింది, మన రాష్ట్రానికి కేవలం కూడా కాదు, దేశం మొత్తం అది పెట్టింది. సో దేశం మొత్తం పెట్టిందంటే మనల్ని కొద్దిగా ఈ జగన్మోహన్ రెడ్డి అత్యుత్సవంతోనో లేకపోతే ఇంకోటి అనుకోవాలి ముందుగా దీన్ని యాక్టివేట్ చేశాడు. దీనికి టీడీపీ వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ చేసిన తప్పు కూడా ఏంటంటే ఇది యాక్ట్ అయితే మంచిదే, రీసర్వే మంచిదే, అన్ని మంచిదే. కానీ రీసర్వే చేసిన తర్వాత ఈ బౌండరీస్ మీద కానీ లేదా ఈ పాస్బుక్ రైతుకి ఇచ్చే పాస్బుక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అనేది అది చాలా తప్పు అసలు. కానీ ఆయనకి ఇచ్చిన సలహాదారులు ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు అది ఆయనకన్నా ఆ తాట వచ్చి ఉండాలి. అరే బాబు, ఇప్పుడు ఆయన ఆస్తి ఉంది, జగన్మోహన్ గారి ఆస్తి ఉంది, దాని మీద నిబంధన అవలంబించుకున్నట్టు కూడా మరి ఎందుకు ప్రజల ఆస్తి మీద నా బంధం వేయాలి అనే ఆలోచన రావడమే ఆయనకి ఇచ్చే సలహాదారులే తప్పు. కానీ ఆయన కొత్త కొద్దిగా ఆలోచించుకుంటే బాగుండేది. ఆ ఆలోచన చేసుకోకపోవడం వలన దానికి పెద్ద అస్త్రంగా దొరికింది ఎలక్షన్ ముందు. అది కూడా కరెక్ట్గా ఎలక్షన్ కి 15-20 రోజుల ముందు బాగా పోగు చేశారు, నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు, బాగా స్ప్రెడ్ చేశారు. కానీ ప్రజలు దానివల్ల ఇబ్బంది పడతారు. సరే జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటే పోతా లేదా అనేది అది పక్కన పెట్టండి. ఎందుకంటే మన ఊళ్ళో మన భూమి ఉంది, మన ఆస్తి మనం ఉన్నాం, ఎక్కడికి తీసిపోయి రావడం లేడు, భూములు ఇది కాదు. కాబట్టి దాన్ని అంత లోతుగా పెట్టుకుపోయి ప్రజలు అర్థం చేసుకోరు. ఇప్పుడు నీ ఆస్తి మీద పంపేసుకోవాలంటే రేపు పొద్దున ఆటోని తిరేమో అనే అనుమానంతో టీడీపీ వాళ్ళ మాటలు నమ్మి కొంత ఇది భాగమైన అనిపించింది నాకు. మినిమం ఈ ఓటు మీద 100కి 10% ఈ ఓసీ వాళ్ళు ఎకరం ఉన్న 6 ఎకరం కూడా దీని మూలన ఖచ్చితంగా ఓట్లు టీడీపీకి వేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే పెద్ద మైనస్ అసలు. దానివల్ల ఆయనకి ప్రజలకు మంచి, ఆయన ఒకటండి కాన్సెప్ట్ ఏదైనా ఒకటే, కానీ ఆయన ప్రజలకి మంచి చేయాలనే ఒక సంకల్పం వెళ్ళాడు. కానీ దాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు.
సరే ఆయన ప్రజలు మంచి చేస్తుందా, ఆయన ఆస్తి తీసుకున్నాడైతే ఇన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి ప్రజలకి? ఆస్తి తీసుకున్నాడైతే కదలకుండా అసలు ఇవన్నీ ఇవ్వకుండా ఆ రూమ్లో కూర్చోవచ్చు కదా. ఆ గదిలో కూర్చొని ఆ డబ్బులు వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొని పక్కన వేసుకొని ఆస్తులు మొత్తం పెంచుకుంటూ పోతే ఇవాళ ఓడిపోయాడు, మన అప్పుడు ఓడిపోయాడు. అంతే కదా, ఇవాళ ఓడిపోయాడు, అలా ఇచ్చి ఓడిపోయాడు. ఈ మొత్తం ఆస్తులు మొత్తం కోరబెట్టుకున్నా ఓడిపోయాడు. అందుకని డబ్బు సంపాదించుకోవడానికి ఏం కావాలి? ఏం అవసరమా? అక్కడ కూర్చోవచ్చు కదా. కానీ ప్రజలు ఇంత డబ్బిచ్చి ఇన్ని సేవలు చేసి ఓడిపోయాడు. ఇలా నిజంగా ఆయన బాగా, కాకపోతే మిస్ అనిసారండి ప్రజలకి ఆయనకున్న గ్యాప్ వల్ల